ఈ మే 2025 నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫారెన్ లాయర్స్ కి ఫారెన్ లా ఫర్మ్స్ కి కొత్త రూల్స్ తీసుకొచ్చింది అనమాట, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సంబంధించి. దాంతో పాటు దీనిలో రెసిప్రోసిటీ క్లాజ్ ఉందన్నమాట. ఎవరైతే ఫారెన్ కంట్రీస్ ఇండియన్ లాయర్స్ ఇండియన్ లా ఫర్మ్స్ కి మన లాయర్స్ మన లా ఫర్మ్స్ కూడా అక్కడ ఇంటర్నేషనల్ లా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఫారెన్ లా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఎలా చేస్తారో ఆ కంట్రీ వాళ్ళకే మనం పర్మిషన్ ఇస్తాం అనమాట. అదే విధంగా ఫారెన్ లాయర్స్ ఎవరైతే భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఇండియన్ లాని ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడదు, ఇండియన్ కోర్ట్స్ ముందు అపీర్ అవ్వకూడదు, ఇండియన్ ట్రిబ్యునల్స్ ఇండియన్ స్టాట్యుటరీ అథారిటీస్ ముందు అపీర్ అవ్వకూడదు. వాళ్ళు ఓన్లీ ఇంటర్నేషనల్ లా ఫారెన్ లా అడ్వైజెస్ ఇవ్వటం ఇలాంటి చేయాలన్నమాట. అసలు దీనికి ప్రత్యేకమైన కారణం ఎందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా చేస్తుందంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ పెట్టుబడులు దేశానికి రావడానికి, అదే విధంగా భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ హబ్ గా తయారు చేయడానికి అనమాట. ఇదే సమయంలో భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ అడ్వకేట్స్ హక్కులు కూడా ఇక్కడ ప్రొటెక్ట్ అవుతాయి అనమాట. వీళ్ళ రైట్స్ ను ప్రొటెక్ట్ చేస్తూనే కేవలం ఫారెన్ లాకి సంబంధించి మాత్రమే వాళ్ళు తీసుకొస్తారనమాట. ఎవరైతే ఫారెన్ లాయర్స్ ఫారెన్ లా ఫర్మ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి కూడా వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు. ఫారెన్ లాయర్స్ కి ఫారెన్ లా ఫర్మ్స్ కి వచ్చిన ఈ అవకాశాన్ని స్వాగతిస్తున్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్. దీన్ని సపోర్ట్ చేస్తూ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. అదే విధంగా ఫార్మర్ సిజే చంద్రచూడ్ గారిని రీసెంట్ గా జర్మన్ మరియు రష్యన్ కంపెనీస్ మధ్య ఒక డిస్ప్యూట్ లో ఆర్బిట్రేటర్ గా పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి ఇప్పుడు మనం ఫారెన్ లాయర్స్ ఫారెన్ లా ఫర్మ్స్ ని భారతదేశంలోకి ఎలో చేస్తాయి.